మా స్టూడెంట్స్ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ తాడి చెట్లు ఉన్నాయి వరుసగా. తర్వాత అక్కడ ఊరొక ఉంది, అదంతా చెట్లు, కొన్ని చెట్లు ఉన్నాయి. సో ఎక్కడైనా ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని, ఎక్కడో దగ్గర ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని ఈ చెట్ల మీద నుంచి ఒక లైన్ అలాగ స్మూత్గా కలుపుకుంటూ వెళ్ళిపోతే ఒక కర్వ్ వస్తుంది. ఆ కర్వ్కి కూడా నువ్వు ఒక పాలినామియల్ రాయొచ్చు. ఒకటి అంటే ఈ గ్రౌండ్కి ప్యారలల్గా ఒక ఎక్స్ యాక్సెస్, పైకి వై యాక్సెస్ తీసుకుంటే యూ కెన్ రైట్ ఎన్ ఈక్వేషన్ విచ్ విల్ సాటిస్ఫైస్ దట్ ద స్మూత్ కర్వ్ విచ్ ఈస్ డ్రాన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ఎవ్రీ ట్రీ. సో పాలినామియల్ ఎక్కడ వాడతామంటే ప్రతి చోట వాడచ్చు. ఓకేనా? సో అక్కడ అని లేదు, మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అన్నదాన్ని బట్టి మీరు నేర్చుకునే శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఒకసారి నేర్చుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది బై డిఫాల్ట్ మీ ఇంటి అడ్రస్ మీరు మర్చిపోరు కదా. అలాగే ఇలాగా నేచర్కి మీరు అడాప్ట్ చేసి చదివితే మీ చదువు ఎక్కడికి వెళ్ళదు. బట్ మీరు ఎందుకోసం చదువుతున్నారో కూడా మీకు ఒక కంక్లూజన్కి వస్తారు. సో ఇన్ దట్ వే యూ హ్యావ్ టు లెర్న్. అదర్వైజ్ లైక్ బట్టి పట్టడం అంటారు కదా, అలా ఉంటుంది. రైట్?